వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్. నేను కావ్య. దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు, బాహుబలి కంటే ముందే చెప్పేశారు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ మహాభారతం తీస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. దీంతో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం పక్కన పెట్టేస్తారా లేక తీస్తారా అనే డౌట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సంచలన చిత్రంపై జక్కన్న క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా మహాభారతం తీస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నటించే ముగ్గురు హీరోలు ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ ముగ్గురు హీరోలు ఎవరు? అసలు మహాభారతాన్ని ఎన్ని పార్టులుగా తీయనున్నాడు? మహాభారతంలో ఏ పాత్ర చేస్తాడో చెప్పలేను, కానీ నాని మాత్రం ఖచ్చితంగా ఉంటాడు అనే విషయాన్ని స్వయంగా రాజమౌళి హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయట పెట్టడం ఆసక్తిగా మారింది. దీంతో జక్కన్న తీసే మహాభారతం గురించి పెద్ద చర్చే మొదలైంది. గతంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో శ్రీకృష్ణుడు పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటానని చెప్పారు. శ్రీకృష్ణుడి గంభీరత్వాన్ని, చమత్కారాన్ని సమర్థంగా చూపించగలడు అని రాజమౌళి అభిప్రాయం. ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడిగా చూపించడం అనేది చాలా రోజుల కల అని చెప్పారు జక్కన్న. అలాగే మరో ఇంటర్వ్యూలో రాజమౌళి మహాభారతంలో కర్ణుడి పాత్ర గురించి మాట్లాడారు. కర్ణుడి పాత్రకు అత్యద్భుతమైన ఎమోషన్, గంభీరత అవసరం. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని చెప్పారు. కర్ణుడిగా ప్రభాస్ ను చూడాలి అనేది తన కోరిక అని చెప్పారు. ఈ విధంగా మహాభారతంలో నటించే ముగ్గురు హీరోలు కన్ఫర్మ్ అంటూ ప్రభాస్, ఎన్టీఆర్, నాని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మరి ఎన్ని పాటలుగా రానుంది అంటే అప్పట్లో 10 పాటలుగా రానుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అయితే 3 పాటలుగా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి జక్కన్న మహాభారతం గురించి పూర్తి స్థాయిలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.